ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఎస్టిపి కోదండపాణి. మన సంస్కృత పాఠాలు యూట్యూబ్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు, సాంస్క్రిట్ విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోదగినటువంటి పాఠాల్లో రెండో పాఠమైన రఘోహ శౌర్యం అనే పాఠ్యభాగానికి ఇప్పుడు సారాంశాన్ని వివరిస్తాను. ఒక మాట శ్రద్ధగా వినండి. రఘోహ శౌర్యం అనే పాఠము కాళిదాస మహాకవి రచించిన రఘువంశం కావ్యం నుండి తీసుకోబడింది. ప్రస్తుత పాఠం 3వ సర్గలోనిది. ఇక్ష్వాకు వంశంలో దిలీపుడు అని ఒక రాజు ఉన్నాడు. అతని కుమారుడు రఘుమహారాజు. దిలీపుడు తన తర్వాత యువరాజుగా రఘుమహారాజుకు పట్టాభిషేకం చేశాడు. దిలీపునికి రఘుమహారాజు రాజ్యపాలనలో అగ్నికి వాయువు సహాయపడినట్లుగా సహాయం చేస్తున్నాడు. దిలీపుడు రఘువు సాయంతో 99 యజ్ఞాలు పూర్తి చేశాడు. 100వ యజ్ఞం క్రింద అశ్వమేధ యాగం చేయాలి అని భావించాడు. అలా 100వ యజ్ఞం ప్రారంభించి యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. ఆ అశ్వాన్ని రక్షించడానికి రఘువును కొంత సైన్యాన్ని వెంట పంపాడు. ఇది తెలిసిన ఇంద్రుడు 100 యజ్ఞాలు పూర్తి అయితే తన శతక్రతువు అనేటటువంటి బిరుదు పోయి తన కీర్తి ఎక్కడ నాశనమవుతుందో అని భయపడి గుర్రాన్ని ఒక అదృశ్య రూపంలో వచ్చి తీసుకుని వెళ్ళాడు. గుర్రం కనిపించకపోవడంతో రఘువు మరియు సైన్యము గుర్రం కోసం వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో కామధేనువు కుమార్తె అయిన నందినీదేనువు రఘు మహారాజుకి కనిపించగా దానిని ప్రార్థించగా దివ్య దృష్టిని ప్రసాదించింది. అలా రఘువుకు ఇంద్రుడు గుర్రాన్ని తీసుకుని పోవడం కనిపించింది. రఘుమహారాజు ఇంద్రుణ్ణి పెద్దగా హెచ్చరిస్తూ, ఓ ఇంద్ర, ఎవరు యజ్ఞం చేసినా యజ్ఞరక్షకునిగా నిన్ను భావిస్తారు. యజ్ఞఫలం మొదటిగా నీకే అర్పిస్తారు. అటువంటి నీవు ఈ పని చేయడం తగదు. కావున గుర్రాన్ని తిరిగి ఇవ్వమన్నాడు. దానికి కోపించిన ఇంద్రుడు, ఓ రఘుమహారాజా, ఈ లోకంలో శివుడు ఒక్కడే, విష్ణువు ఒక్కడే, అదేవిధంగా శతక్రతువు కర్త అయినటువంటి ఇంద్రుడు కూడా ఒక్కడే. కనుక నీ తండ్రి యాగాశ్వాన్ని నేను అపహరించాను. ఈ విషయంలో వాదులాట అనవసరం. తిరిగి నీ రాజ్యానికి వెళ్ళు అన్నాడు. దానికి కోపించిన రఘువు, నీవు యాగాశ్వాన్ని నాకు ఇవ్వడం కుదరకపోతే నాతో యుద్ధం చేసి నన్ను ఓడించి ఈ అశ్వాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు. అప్పుడు ఇంద్రుడు రఘువుపై బాణాలు వేయగా అది రఘువు యొక్క శరీరంలో అక్కడక్కడ గాయాలు చేసాయి. రఘువు కూడా ఇంద్రునిపై బాణవర్షాన్ని కురిపించాడు. అవి ఇంద్రుని యొక్క ధ్వజాన్ని అంటే జెండాన్ని, ధనస్సును, రథాన్ని నేలపై పడే విధంగా చేసాయి. దానికి కోపించిన ఇంద్రుడు రఘువుపై తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం రఘువును తాకగా రఘువు స్పృహ తప్పి నేలపై పడిపోయాడు. అలా క్రింద పడిన రఘువు కొన్ని క్షణాలలోనే తేరుకొని మరల యుద్ధానికి సిద్ధం కాగా రఘువు యొక్క పరాక్రమాన్ని చూచిన ఇంద్రుడు అతనితో ఇలా అన్నాడు, ఓ రఘుమహారాజా, ఇప్పటి వరకు నా వజ్రాయుధం శక్తికి ఎవరూ కూడా ఎదురు నిలవలేదు. నీ పరాక్రమం నాకు నచ్చింది. అశ్వం తిరిగి ఇవ్వడం కాకుండా నీకు ఏది కావాలన్నా ఇస్తాను అని అన్నాడు. అప్పుడు రఘు, ఓ ఇంద్ర, నా తండ్రికి 100వ యజ్ఞం పూర్తి కాకున్నా అదే ప్రతిఫలం అతనికి వచ్చేటట్లు అయితే దానికి నేను అంగీకరిస్తాను అని తెలిపాడు. దానికి సంతోషించిన ఇంద్రుడు సరే అని తెలిపి తన సేవకుడిని దిలీపుని వద్దకు పంపి ఈ విషయం తెలియజేశాడు. ఈ వృత్తాంతమంతా తెలిసిన దిలీపుడు రఘువుని మెచ్చుకొని యజ్ఞాన్ని విరమించాడు. ఈ విధంగా రఘువు తన శౌర్యాన్ని ప్రదర్శించాడు.